బ్లూ స్టార్ కంపెనీ ఇది. మనకి గ్యాస్ ఏ విధంగా లాక్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. గ్యాస్ లాక్ చేసుకోవాలంటే ముందు వాటికి డమ్మీ నట్లయితే ఉంటాయి. డమ్మీ నట్లయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి లోపల ఎల్‌కీ నెంబర్ ఉంటది. చూసుకొని ఆ నెంబర్ ఎంతో చూసి పెట్టుకోవాలి. ముందు 2 కూడా మనకి లాక్ చేయాలంటే ఎల్‌కీ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. స్పానర్స్ అనేటివి ఉండాలి. అంటే డబుల్ స్పానర్ ఉండాలి. అడ్జస్టబుల్ స్పానర్ ఉంటే ఇంకా బెస్ట్. ఇండోర్ నుంచి అవుట్‌డోర్ కనెక్ట్ అయ్యేదానికి 2 పైపులు ఉంటాయి. ఒకటి సన్నది, ఒకటి లావుది. సన్నది వచ్చేసి డిశ్చార్జ్ పైప్ అంటాం. లావుది వచ్చేసి సక్షన్ పైప్ అంటాం. ఒకరువ ఫిట్టింగ్‌లో కొద్దిగా ఒత్తుకున్నట్టు వచ్చింది. మనం ఫ్లేరింగ్ చేసేటప్పుడు కట్ చేసి అయితే నీట్‌గా చేసుకుందాం. ఇది వచ్చేసి మనం ఇప్పుడు గ్యాస్ లాక్ చేసేస్తున్నాం. లాక్ చేయాలంటే మనకి సన్న పైపు నుంచి ఇండోర్‌లోకి వెళ్తుంది. మళ్ళీ ఇండోర్‌లో కూలింగ్ అంతా లోపలికి రూమ్‌లోకి వచ్చి మనకి లావు పైపు నుంచి అవుట్‌డోర్‌లోకి వస్తుంది. మనం పోయేది ముందు లాక్ చేయాలి. అంటే ఇండోర్‌లో పోయేది లాక్ చేయగలిగితే ఇండోర్‌లో ఉన్న గ్యాస్ అంతా లాక్కునేస్తది అవుట్‌డోర్‌లోకి. అప్పుడు మనం ఇంకొక నట్ ఉంది కదా లావుది, అది కూడా లాక్ చేయాల్సి ఉంటుంది. ఎల్‌కీస్ చూసుకునేటప్పుడు ఎల్‌కీలు ఉంటాయి కదా, అవి చూసుకునేటప్పుడు 2 ఒకే నెంబర్ ఉన్నాయా లేదా వేరు వేరుగా ఉన్నాయా చూసుకోవాలి. చాలా వరకు ఒకే నెంబర్ ఉంటాయి 2 ఎల్‌కీలు. ముందు చూసుకోండి. ఒక్కొక్క కంపెనీ ఏందంటే మామూలుగా ఈ మధ్యలో ఎవరైనా చేపించడం వల్ల అలా ఏందంటే ఎల్‌కీలు మారుతూ ఉంటాయి. కొన్ని కంపెనీలు కూడా ఒక పెద్దదానికి పెద్దది, చిన్నదానికి చిన్నవి అయితే వస్తూ ఉంటాయి. అవి చూసుకోండి. మళ్ళీ గ్యాస్ లాక్ చేసేటప్పుడు ఎత్తుక్కోకుండా. గ్యాస్ లాక్ చేయాలంటే ఇద్దరైతే ఖచ్చితంగా ఉండాలి. కింద ఒకరు ఉండాలి ఏసీ ఇండోర్ కాడ. మనకి బ్రేకర్ అయి ఆపేదానికి. ఇంకొకరు పైన ఉండాలి లాక్ చేయడానికి. మనం గ్యాస్ కట్టేసిన వెంటనే అవుట్‌డోర్ అనేది ఆపేయాలి. అంటే బ్రేకర్ గానీ, రిమోట్‌లో గానీ టక్కన ఆపేయాలి. ఈ ఎల్‌కీ నెంబర్ గానీ చూసుకున్నట్లయితే మనకి 5వ నెంబర్ ఇది ఎల్‌కీ అనేది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఎల్‌కీ నెంబర్ అయితే వస్తూ ఉంటాయి. మనం అవి చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇండోర్ అయితే ఆన్ చేశారు. ఇండోర్ నుంచి అవుట్‌డోర్‌కి అయితే సప్లై వచ్చేసింది. మనకు అవుట్‌డోర్ కూడా రన్నింగ్‌లో ఉంది. కంప్రెసర్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు మనకి డిశ్చార్జ్ పైప్ అనేది వెంటనే కూల్ అవుతుంది. మనకి సెక్షన్ పైప్ కూడా మనకి లోపల ఇండోర్ కూలింగ్ అయ్యి మనకి రిటర్న్ అనేది సెక్షన్ పైపు లావు పైప్ అనేది కూలింగ్ వచ్చే వరకు లైట్గా కూలింగ్ వచ్చేంత వరకు రన్నింగ్లో ఉంచుకోవాలి. లేదంటే ముందుగా లాక్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏకదమ్మున కంప్రెసర్ ఆన్ అయినప్పుడు మనకి లీకేజ్లు లేదా పైపులు పగిలిపోయి లేదా కంప్రెసరు పిస్టన్లు ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా 1 మినిట్ అయినా రన్ కావాలి ఏసీ అనేది. డిశ్చార్జ్ అనేది ఎల్‌కీతో మనం లాక్ చేస్తున్నాం. లోపల వాల్ పిన్ అనేది ఉంటుంది నట్లాగా, అది టైట్ చేసే కొద్దీ మనకి లాక్ అయిపోతుంది. మనకి ఇండోర్లోకి పోనీయకుండా గ్యాస్ అనేది లాక్ చేసేసాం కదా. ఇప్పుడు సెక్షన్ పైప్ అనేది కూడా లాక్ చేసుకోవాలి. సెక్షన్ అంటే మనకి ఎక్కువసేపు అయితే ఉంచకండి. 3 సెకండ్స్ 5 సెకండ్స్ మనం ఇది టైట్ చేసే లోపల లాగేసుకుంటుంది. చూడండి, నేను మామూలుగా టైం అయితే తీయలేదు, నార్మల్ టైట్ అయితే చేసేసుకుంటున్నాను. చేయంగానే టక్కన ఆపేసుకోవాలి. వెంటనే ఆపేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సెక్షన్ డిశ్చార్జ్ అనేది లాక్ చేయగానే వెంటనే కంప్రెసర్ అనేది ఆపేసుకోవాలి. ఇండోర్లో అనేది బ్రేకర్ అయినా రిమోట్లో త్వరగా ఆకపోతే ఎంసీబీ అని టక్కన ఆపేటట్టు అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఏసీ మనం తీసుకెళ్ళి ఏరే దగ్గర బిగించాలి కూడా తీసుకుపోయి. ఇప్పుడు పవర్ కార్డ్ కేబుల్స్ కూడా రిమూవ్ చేస్తూ ఉన్నాను నేను. ఇది నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనరు. ఇన్వర్టర్ మోడల్ అయితే వైర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. మనకి ఆ నట్లని లూజ్ కాకుండా నార్మల్ టైట్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ ఆడని పడిపోతే ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఈ ప్లేరింగ్ నట్లు అనేది ఓపెన్ చేయాలంటే మనకి డబుల్ స్పానర్ అనేది వేసుకోవాలి. ఒకవేళ ఓవర్ టైట్ ఉన్నట్లయితే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. కింద ఆపోజిట్లో స్పానర్ వేసుకోవాలి. అంటే నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి పక్కన పెట్టి అయితే ఓపెన్ చేసాను. పెద్దది చిన్నది అయితే నార్మల్గానే వచ్చేసింది. స్పానర్ వేయకుండానే వచ్చేసింది. అంటే చిన్న పైప్ అనేది ఓవర్ టైట్ చేయరు. ఎందుకంటే ఇది డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఇరిగిపోతాయి ఓవర్ టైట్ చేయడం వల్ల. అందుకని నార్మల్ టైట్ చేస్తారు. అంటే మనకి లీకేజ్ కాకుండా అంతవరకు టైట్ చేస్తారు. పెద్దది లావు ఉంటుంది కాబట్టి ఓవర్ టైట్ అయితే తొక్కుతారు. దానికోసం ఏంటంటే 2 నట్లు అనేది సెక్షన్ డిశ్చార్జ్ పైప్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. మన పక్కకి తీసేసుకోవాలి. అది తీసేసుకున్న తర్వాత మనకి వాటిల్లో డస్ట్ అనేది పడకుండా నీట్గా పక్కన పెట్టుకోవాలి. అంటే మనం అది పైపులు తీసిన తర్వాత ఆ గ్యాప్లు అనేవి డస్ట్ పడకుండా టేప్ కానీ ఏదో ఒకటి నీట్గా చేసుకోవాలి. డమ్మీ నట్లైనా పెట్టుకోవాలి. ఇది ఇండోర్కి సంబంధించిన ఇండోర్ అవుట్డోర్ కనెక్ట్ చేసేదానికైతే మనకి ఈ విధంగా మళ్ళీ 2 నట్లు అయితే ఉంటాయి. మనకి ఆపోజిట్ స్పానర్ వేయకుండా మటుకు ఓపెన్ చేయకండి. ఖచ్చితంగా ఆపోజిట్ స్పానర్లో వేసి అయితే ఓపెన్ చేయండి. లేదంటే లోపలే బెండ్ అయిపోయి డ్యామేజ్ వచ్చి పనికి 2 పనులు అయితే
అవుతాయి. ఎందుకని మన కంపెనీ వాళ్ళు 2 పక్కల స్పానర్ వేసుకునే విధంగా మనకి సీటింగ్ అయితే ఇచ్చున్నారు కదా! స్పానర్ టైపు. అందుకని ఆపోజిట్ స్పానర్‌లేసి మనకి స్పానర్ తిరగకుండా గట్టిగా పట్టుకొనైతే ఓపెన్ చేసుకోవాలి. మనకి ఇది పెద్దగా కనిపిస్తుంది కదా! పెద్ద నట్టుగా అది తిరుగుతుంది. ఈ సైడ్‌ది ఉండేదొచ్చేసి పై పక్కగా ఉండేదొచ్చేసి మనకి స్టాండర్డ్‌గా ఉంటుంది. మనం ఇది స్టాండర్డ్‌గా ఉంచి ఇది తిప్పుకోవాలి. ఓపెన్ చేసేది చూపించట్లేదు కదా! అంటే నేను ఒక్కడినే అంటే ఫోన్ పట్టుకొని తీసుకోవాలంటే వీలు కాదు కాబట్టి మీకు ఒక ఫోటో అయితే చూపిస్తున్నాను. దాని ప్రకారం అయితే చూడండి. లేదంటే కామెంట్‌లో తెలపండి. ఫుల్ వీడియో అయితే ఒక రోజైతే అప్‌లోడ్ చేస్తాను. మామూలుగా ఓపెన్ చేసుకుపోయి ఏరే దిక్కునైతే ఫిట్ చేసాం. మనకి ఇందాక పైపులనేవి నలిగున్నాయి కదా! అయి కట్ చేసేసి 2 కట్ చేసి మనకి ఫ్లేరింగ్ అనేది పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవాలి. మనకి పాత మోడల్‌లో అయితే మనకి ఫ్లేరింగ్ అనేది సరిగ్గా రావట్లేదని మనం కొత్త టూల్స్ అయితే తెప్పించుకున్నాం. మనం ఇది తెప్పించి కూడా 5 ఇయర్స్ అవుతుంది. ఈ నట్టు స్వీటింగ్ ఉంది కదా! స్లోప్ లాగా. ఆ స్లోప్ అనేది పర్ఫెక్ట్‌గా మనం ఫ్లేరింగ్ చేసింది కూర్చోగలిగితే మనకి ఫ్యూచర్‌లో ఎప్పటికీ లీక్ రాకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి కంపెనీ టూల్స్‌తో మనం ఫ్లేరింగ్ కొట్టినట్లయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. గ్యాసెస్ లీకేజ్ అనేటివి రాకుండా. ఇప్పుడు వరకు నాకు ఎక్కడ కూడా లీకేజ్ అనేది రాలేదు. ఇది పర్ఫెక్ట్‌గా ఉన్నాయి కంపెనీ అయితే. ఈ కంపెనీయే కాదు ఇటువంటి మోడల్ ఉండేటివి చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఫ్లేరింగ్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఫ్లేరింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్‌గా వస్తుంది. అంటే గీతలు పడడం గానీ అట్లాగైతే ఏమి రాదు. పర్ఫెక్ట్‌గా వస్తుంది. దానివల్ల ఏందంటే లీకేజ్ ఎప్పటికీ రావు. ఇప్పుడు వచ్చేసి 1/4 పైప్ అంటాం. ఇది డిశ్చార్జ్ పైప్ అంటాం. ఇది వచ్చేసి మనకి ఫ్లేరింగ్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! ఈ విధంగా చేసుకోవాలి. మనం నీట్‌గా ఫైల్‌తో రబ్ చేసుకొని నీట్‌గా చేసుకోగలిగితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనకి ఫ్లేరింగ్ చేసే టూల్ ఇదే పైది. మనకి ఈ విధంగా తిరుగుతున్నప్పుడు మనకి ఫ్లేరింగ్ అనేది ఈ విధంగా క్రాస్ సెక్షన్ మీద రుద్దుతూ తిప్పుతూ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్ డిజైన్ అయితే వస్తుంది మనకి సీటింగ్ అనేది. అందువల్ల లీకేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి. మనం ఈ విధంగా అయితే ఫస్ట్‌లో ఈ విధంగా ఉంటాయి నట్లనేవి డమ్మీ నట్లనేటివి. ఆ డమ్మీ నట్లనేవి తీసుకోవాలి ఎలకి పెట్టేటప్పుడు. మనకి టెఫ్లాన్ అనేది ఎండ తగిలే దగ్గర ఏయకుండానే మంచిది. ఎందువల్లంటే ఫ్యూచర్‌లో లీకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అది పాతది అడుగున ఉంది. నేనంటే మనకి టెఫ్లాన్ అనేది అడుగు పక్క అయితే తీయలేదు. అది పాతది. దానివల్ల ఏందంటే మనకి ఇబ్బంది ఏమి లేదు. మనకి థ్రెడ్డింగ్ మీద లేకుండా చూసుకోవాలి. టెఫ్లాన్ వేయడం వల్ల ఏందంటే ఫ్యూచర్‌లో లీకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి ముందు డమ్మీ నట్లు ఉంటాయి. ఇక్కడ చూపించారు కదా ఇందాక. ఆ డమ్మీ నట్లు అనేది తీసేసుకున్న తర్వాత ఎల్కీ అనేది లోపల ఉంటుంది. ఇప్పుడు లాక్‌లో ఉంది కాబట్టి ఓపెన్ చేసుకునే ముందు ఏ విధంగా చేసుకోవాలంటే ముందు మనం డిశ్చార్జ్ పైపే మనకి లాక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. లాక్ చేసుకునే ముందు నోస్ ప్లేయర్‌తో మనకి ఛార్జింగ్ లైన్ ఎక్కిస్తాం కదా! ఛార్జ్ చేసేదానికి గ్యాసు. ఇక్కడ మనకు లోపల అనేది పిన్ అనేది ఉంటుంది. ప్రెస్ చేసి మనం గ్యాస్ అనేది లాక్ ఓపెన్ చేసినప్పుడు మనకి కొద్దిగా గ్యాస్ అనేది రిలీజ్ చేసేయాలి. లోపల ఎయిర్ ఏదైనా ఉంటే మనకి తీసేయగానే మళ్ళీ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మనం ఫ్లేరింగ్ చేసిన కాడ ఏమన్నా లీకేజ్ ఉన్నాయా అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సోప్ వాటర్ కానీ అవన్నీ పూసుకొని మనం ఎక్కడెక్కడ ఫ్లేరింగ్ చేసామో అక్కడ ఏడైనా లీకేజ్ ఉన్నాయా అన్నది కరెక్ట్‌గా చూసుకోవాలి. మనకి లీకేజ్ ఏడా లేదు అనుకున్నట్లయితే మనం మొత్తం 2 నట్లయితే ఓపెన్ చేసేసుకోవాలి. మనకి ఎక్కడ లీకేజ్ లేదు అన్నట్లయితే మనం 2 నట్లు ఖచ్చితంగా ఓపెన్ చేసుకున్న తర్వాత కంప్రెసర్ అనేది ఆన్ చేయాలి. లేదంటే మర్చిపోయి పొరపాటున కానీ సప్లై ఇచ్చి మీరు ఆన్ చేశారంటే కంప్రెసర్ ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. దానికోసం ఏంటంటే చాలా జాగ్రత్తగా అన్నీ పూర్తిగా ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు పూర్తిగా ఓపెన్ చేసి అయితే మీరు కంప్రెసర్ అయితే రన్ చేయండి. టెఫ్లాన్ టేప్ అనేది మనం పాతది ఉంటే తీసేసుకోవాలి. ఎందువల్లంటే పాతది ఏంటంటే ఎండ తగిలే ప్రదేశంలో టెఫ్లాన్ అనేది ఎండిపోయి నట్టు అనేది కొద్దిగా లీకేజ్ టైప్‌లో వస్తది. అంటే ఆ నట్టు అనేది కొద్దిగా వదిలేస్తది. మనం టెఫ్లాన్ వేసి ఓవర్ టైట్ చేసినప్పుడు ఆ టెఫ్లాన్ ఎండిపోయి కొద్దిగా లీకేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని నేను టెఫ్లాన్ వేయను. ఈడ కనిపిస్తున్న మటుకు పాతది కింద ఏడ అడుగున కొద్దిగా ఉంది. అదైతే ఇబ్బంది ఏం లేదు. మీరు టెఫ్లాన్ ఎక్కడెక్కడ వేసుకోవాలనుకుంటే మనకి మనం గ్యాస్ ఛార్జ్ చేసే పాయింట్ ఉంది కదా! అడుగున పిన్ను మనం ఇందాక పిన్ పెట్టి రిలీజ్ చేసాం కదా! దానిపైన థ్రెడ్డింగ్ ఉంటుంది. థ్రెడ్డింగ్ పైన అయితే మనం టెఫ్లాన్ వేసి నీట్‌గా వేసుకొని అయితే టైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డమ్మీ నట్లు ఉంటాయి కదా! సెక్షను, డిశ్చార్జ్ పైపులకి డమ్మీ నట్లు పెట్టేటప్పుడు కూడా టెఫ్లాన్ అనేది వేసుకొని బిగించుకోవచ్చు. వాటికి వేసుకొని బిగించుకోవడం వల్ల ఫ్యూచర్‌లో మనకి ఎక్కువగా లీకేజ్ కూడా అక్కడ నుంచే మనకి లీకేజ్ అనేటివి వస్తూ ఉంటాయి. ఎందువల్లంటే లోపల గ్యాస్ కట్స్ అనేటివి ఉంటాయి. గ్యాస్ కట్ ఎండకు తగిలి మెత్తపడి ఉంటాయి. అక్కడి నుంచి కూడా గ్యాస్ లీకేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి అక్కడ టెఫ్లాన్ వేసుకొని టైట్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనకి వీటికి డమ్మీ నట్లు అనేటివి ప్లాస్టిక్ ఇచ్చాడు. బ్రాస్ ఇచ్చుంటే పర్ఫెక్ట్‌గా ఉండు.
మనకి అవుట్‌డోర్ కింద అనేది లైట్‌గా వైబ్రేషన్ అయితే వస్తుంది. మామూలుగా కింద వైబ్రేషన్ రాకుండా కంపెనీ వాళ్ళు రబ్బర్ షీట్‌లయితే ఏస్తారు. వీటికైతే లేవు. ఇప్పుడు ఈడ పెట్టినప్పుడు ఏందంటే లైట్‌గా హమ్మింగ్ లాంటి సౌండ్ వస్తుంది కాబట్టి అది తగ్గించేదానికి పాత చెప్పులుంటాయి గదా! అయి కోసేసి మన 4 పక్కన 4 పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా అయితే మనకి హమ్మింగ్ అనేది అసలేమి ఉండదు. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అయి కూడా మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చే రబ్బరు టైప్‌లోనే మెత్తగా ఉంటుంది కాబట్టి హమ్మింగ్ అనేది ఎప్పటికి ఉండదు. మనకి ఇప్పుడైతే హమ్మింగ్ లేదు. కంప్రెసర్ అయితే పవర్ కేబుల్స్ అనేటివి రన్ చేసుకొని ఇండోర్, అవుట్‌డోర్‌లో మనకి సప్లై అనేది ఇచ్చుకోవచ్చు. ఖచ్చితంగా ఏసీ అనేది ఆన్ చేస్తున్నామంటే గ్యాస్ లాక్ అనేది ఓపెన్ చేశామా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. లేదంటే కంప్రెసర్ ఫెయిల్ అయిపోతాయి. ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్‌గా అయితే చూపించలేదు. మీరే వైర్లు బిగించేది గానీ, తీసేది గానీ, హోల్స్ ఏసేది గానీ ఇయన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి. ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే బిగించుకోవాలి. ఇయన్నీ నేనేందంటే షార్ట్ వీడియో కోసం అయితేనే తీసుకున్నాను. షార్ట్ వీడియో అంటే గ్యాస్ లాక్ చేసే టైం అనేది అసలు సరిపోలేదు. అంటే ఎక్కువ టైం వస్తుంది కాబట్టి సరేలే ఫుల్ వీడియో అయితే వచ్చిన కాడికైతే అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేశాను. నేను తీసుకున్న బిట్లతో. ఫుల్ వీడియో కావాలన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఫుల్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత తెలుసుకున్నారనుకుంటున్నాను. పోతూ పోతూ ఒక లైక్ అయినా చేయొచ్చు కదా!